ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది కేంద్రం. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాల్లో బెస్ట్ చిత్రాలకు నేడు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మన తెలుగు చిత్రం కార్తికేయ 2 ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఆల్మోస్ట్ 130 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఉత్తమ రీజనల్ చిత్రాలుగా తమిళ నుంచి పొనియన్ సెల్వన్ 1, కన్నడ నుంచి KGF 2 ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది కదా, సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో తెలుగు చలనచిత్రం మరొకసారి తలెత్తుకునే రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కార్తికేయ 2 ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అభిషేక్ అగర్వాల్ గారు. సార్, ఏంటి ఎట్లా చూస్తున్నారు ఈ సంతోషాన్ని? ఎందుకంటే గతంలో కాశ్మీరీ ఫైల్స్ కూడా వచ్చింది, ఇప్పుడు దీనికి అవార్డు రావడం. We are very happy. Kashmir Files is a different film, Kartikeya 2 is a different film, so we are very happy for that award. సార్, ఇట్లా కార్తికేయ 2 రిలీజ్ అవ్వ ముందు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, తర్వాత రికార్డు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఒక మార్కెట్ని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎట్లా ప్లాన్ చేశారు అప్పుడు? It happened, but it is not that before, but today is a day to celebrate. It's not a day to discuss what happened before, so we are happy for that. మీరు అప్పుడు నార్త్ ఇండియాలో కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది, ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి కూడా ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు. అప్పుడు ఎలా అనిపించింది? అప్పటి నుంచి ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? దట్ జర్నీ ఈజ్ వెరీ నైస్. ఇప్పుడు బాలీవుడ్ నుంచి అంటే మంచి సినిమా తీస్తే అంటే ఎట్లనే ఆదరణ వస్తున్నాయి. ఇప్పుడు ఇది కృష్ణ భక్తుల నుంచి చాలా ఆదరణ ఉన్నారు. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. నో హార్డ్ ఫీలింగ్ ఫ్రమ్ ఎనీవన్. సో ఇంత మంచి దీంతో ప్రాజెక్ట్తో డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఎట్లా మరి పాసిబిలిటీ అవుతుంది అన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నారా అప్పుడు మీరు ఆ టైంలో? అట్లా ఏం లేదు, మన ఆల్రెడీ వీఆర్ ప్లాన్ అన్ని ప్లాన్ ప్రకారం వెళ్ళింది మనకి. ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్ అండ్ ఆ ప్లాన్ ప్రకారం మన సినిమా లేదు మొత్తం. సో ఈ సినిమా విజయంలో హీరో పాత్ర ఎలా ఉంటుంది, ముఖ్యంగా డైరెక్టర్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఇంత అవార్డులు రావడానికి కారణం వాళ్ళిద్దరే కదా మెయిన్. అదే ఇద్దరు అందరూ మొత్తం హోల్ టెక్నీషియన్స్ డిపార్ట్మెంట్, హీరో గారు కానీ వచ్చి, డైరెక్టర్ కానీ కావచ్చు, మా ప్రొడ్యూసర్ గారు, మా కో ప్రొడ్యూసర్ గారు కానీ కావచ్చు, అందరూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రొడ్యూసర్. ఈ సినిమా అప్పుడు బాలీవుడ్లో కూడా సూపర్ హిట్ అయింది, తెలుగులో కానీ. ఇక్కడ సినిమా పెద్దలు చిరంజీవి గారికి కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి కూడా అభినందించారు అప్పుడు. సో అప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే మెగాస్టార్ లాంటి వ్యక్తి మిమ్మల్ని అభినందించినప్పుడు. ఇట్ ఈస్ ఎనీ హౌ మెగాస్టార్ ఇప్పుడు చెప్పిందంటే దట్ ఈస్ బిగ్ కాంప్లిమెంట్. మనకి ఇది ప్రూవ్ అయింది అంటే మన సినిమా ప్రాపర్గా తీస్తే, మన ప్రాపర్ సినిమాకి, జాతీయ స్థాయి సినిమాకి ఎంత ఆదరణ వచ్చిందంటే, ప్రాపర్ సినిమా తీస్తే అన్నది జనాలకి దే విల్ అప్రిషియేట్ ఇట్. సో బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్ మీ ప్రొడక్షన్లో, బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్ మీ ప్రొడక్షన్లో, దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్. సో విశ్వప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు, ప్రొడ్యూసర్ గారు. ఏంటి సార్? సో ఇప్పుడు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు, క్రాకర్స్ అంతా కాల్చబోతున్నారు. సార్, ఏంటి మిస్టర్ బచ్చన్ ఒక పక్క బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు ఈ సినిమా కూడా మీకు అవార్డు వచ్చింది. సో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ క్రాకర్స్ కాల్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఏదైనా కూడా కానీ ఈ సినిమా విజయం పట్ల కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గర్వకారణంగా కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ అలాగే బాలీవుడ్ పరిశ్రమ కూడా మమ్మల్ని హక్కున చేర్చుకుంది, అందరూ కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేసి కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి అభిషేక్ అగర్వాల్ చెప్పినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ రానా, అలాగే కార్తికేయ 2 మూవీకి నేషనల్ అవార్డు రావడం అనేది ఒక క్వాలిటీ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంటో, అంతే విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి హీరో అలాగే డైరెక్టర్ కూడా అంతే కృషి చేసి ఉండాలి. సో దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ ఏం చెప్పారు? సో ఎప్పుడైతే డైరెక్టరు ఈ యొక్క ప్రాజెక్ట్ చేద్దామనేసి కథతో వచ్చారో అప్పుడే ఈ సినిమా పైన నాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నానని చెప్పాడు. దాని తగ్గట్టుగానే ఇది కేవలం ఒక తెలుగులోనే రిలీజ్ కాకుండా మొత్తం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనే ఉద్దేశం కూడా ఉండేదనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే మా నమ్మకం నిలబెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ సినిమా గెలుపులో కానీ విజయంలో కానీ
డైరెక్టరు అలాగే హీరో నిఖిల్, ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ప్రభావితం చేశారు, వాళ్ళు చాలా బాగా కూడా నటించారు, అలాగే డైరెక్షన్ కూడా బాగా చేశారు, అందుకే నేషనల్ అవార్డ్స్ ఇలా వస్తున్నాయనేసి కూడా ఆయన అభిప్రాయపడడం జరిగింది. దాంతోపాటు ఇదే ప్రొడక్షన్లో కాశ్మీర్ ఫైల్స్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది, ఎందుకంటే ఉత్తమ చిత్రంగా కూడా నిలిచినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఇటు బలగం సినిమా కానీ ఇంకా మరొక సినిమా కూడా పోటీ పడినప్పటికీ కానీ అందరూ కార్తికేయ సినిమా వైపే ఇటు జ్యూరీ కూడా చూపినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే దీంట్లో కథతో పాటు వీళ్ళు నిర్మాణ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, దానికి తగ్గట్టుగా ఇది ఇటు పాన్ ఇండియా కానీ మొత్తం అన్ని భాషల్లో కూడా మంచి వసూళ్లను కూడా రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు తెలుగులో కూడా మంచి ప్రశంసలు ఇవన్నీ కూడా పొందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దీనికి నేషనల్ అవార్డు రావడం పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇది మరి కాసేపట్లో ఈ సినిమాకి సంబంధించిన చిత్ర యూనిట్ అందరూ కూడా రాబోతున్నారు. ఇప్పుడు కేవలం ప్రొడ్యూసర్స్ మాత్రమే వచ్చారు, ఒకరు వచ్చి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు వచ్చారు, తర్వాత ఇప్పుడు అభిషేక్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఆ నిర్మాణ సంస్థలు వీరికి మాత్రమే ఇక్కడికి వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు రాబోతున్నట్టుగా మన సంవత్సరం వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ బాణాసంచా కాలుస్తూ వీళ్ళు సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే అప్పట్లోనే కార్తికేయ 2 హిందీలో సంచలనం సృష్టించింది, ఎందుకు 100 కోట్ల రూపాయల పైగా కూడా అది వసూళ్లు సాధించిన నేపథ్యం. ఇప్పుడు అందరూ కూడా ఒక చిన్న సినిమా, ఎందుకంటే బాలీవుడ్లో అంతగా పరిచయం లేనటువంటి హీరో కూడా అప్పట్లో నిఖిల్, అలాంటి హీరోతో ఒక 100 కోట్ల రూపాయల పైన కూడా అప్పుడు వసూళ్లు రాబట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు తెలుగులో కూడా అద్భుతమైనటువంటి వసూళ్లు సాధించింది, అప్పట్లో ఒక రికార్డ్ అనేది సృష్టించే నేపథ్యంగా ఏర్పడుతుంది. మొత్తం ఏకంగా ఏదైతుందంటే ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్య అనేది కూడా ప్రత్యేకంగా కూడా చిత్ర యూనిట్ని పిలిపించుకొని ప్రశంసించడము, తర్వాత చాలా మంది కేంద్ర మంత్రులు ప్రశంసించడము, ఇక్కడైతే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కానీ వీళ్ళందరూ కూడా కార్తికేయ ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అయింది, అలాగే కార్తికేయ 2 కూడా మంచి సక్సెస్ సాధించింది, మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది, ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మరి కార్తికేయ 3 ఎప్పుడు ఉండబోతోంది అనే వార్తలు ఏమన్నా వినిపిస్తున్నాయా? సో ఆయన ఇప్పుడే అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడు, ఉండబోతుంది అనేసి కూడా ఆయన ఒక హింట్ ఇచ్చారు. కంపల్సరీ కూడా ఈ సిరీస్లో మరొక సినిమా రాబోతుంది అనేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచాయి, ఎందుకంటే కార్తికేయ 1 కానీ కార్తికేయ 2 కానీ. సో కార్తికేయ 3 దానికంటే మించి ఉండబోతుంది, నిర్మాణ వాల్యూస్ కూడా చాలా గొప్పగా ఉండబోతుంది అనేసి కూడా ఆయన చెప్పబోతున్నాడు. ఈసారి అన్ని లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈసారి నటీనటులను కూడా ఎంపిక కూడా ఉండబోతుంది అనేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలా గ్రాండియర్గానే ఈసారి ఉండబోతుంది అనేసి కూడా ఆయన అభిప్రాయం చెప్తారు. కానీ ఎప్పుడు తెరకెక్కబోతుంది అనేది కూడా ఇంకా ఇప్పటివరకు ఒక ఐడియా రాలేదు, ఎందుకంటే దానికి తగ్గట్టుగా కథా బలం కూడా ఉండాలి కాబట్టి ఆ పూర్తిగా స్క్రిప్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేస్తామనేసి కూడా ప్రొడ్యూసర్ చెప్తున్నటువంటి పరిస్థితి. రానా, అయితే ఇప్పటి వరకు ఉన్న నేషనల్ అవార్డు వచ్చిన మూవీస్లో తెలుగు చిత్రం కార్తికేయ 2తో పాటు పాన్ ఇండియన్ మూవీస్ పొనియన్ సెల్వన్ 1 అలాగే కేజీఎఫ్ కూడా ఉన్నాయి. సో ఇంకా పాన్ ఇండియన్ మూవీస్ ఏమేమి ఉన్నాయి? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? రైట్ రానా, ఇప్పటి వరకు నేషనల్ అవార్డు పొందిన 70వ నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలో కార్తికేయ 2 తెలుగు చిత్రంతో పాటు పాన్ ఇండియన్ మూవీ పొనియన్ సెల్వన్ అలాగే కేజీఎఫ్ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఏ చిత్రాలు ఉన్నాయి ఈ జాబితాలో పాన్ ఇండియా మూవీస్? ఒక మలయాళం సినిమా కూడా అది పాన్ ఇండియా దీంట్లోనే వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే పొనియన్ సెల్వన్ సినిమా 2 పార్ట్లుగా వచ్చింది కాబట్టి ఫస్ట్ పార్ట్కి వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు. కానీ తెలుగులో కూడా చాలా సినిమాలు ఇప్పటికే పోటీ పడ్డాయి, కానీ వాటికైతే నిర్మాణ వాల్యూస్ కానీ లేకపోతే కథ చూసుకున్నా లేకపోతే ఎంత ప్రజాదరణ పొందింది అనేది అన్ని రకాలుగా చూసుకున్న తర్వాత ఈ కార్తికేయ 2ని వాళ్ళు ఎంపిక చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇంకా కేజీఎఫ్ సృష్టించినటువంటి రికార్డులు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యావత్తు పాన్ ఇండియాను ఉర్రూతులా ఊహించినప్పుడు నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది కేజీఎఫ్ 1, తర్వాత అద్భుతాలు సృష్టించింది, తర్వాత కేజీఎఫ్ 2 అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏకంగా 1200 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్గా అది రికార్డు మొత్తం కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించిన నేపథ్యం కాబట్టి పొనియన్ సెల్వన్ అయితే 2 పార్ట్లకు వచ్చినప్పుడు కానీ అంత ఆ లెవెల్లో పెద్దగా ప్రేక్షక ఆదరణ లభించలేదు. కాకపోతే హిస్టారికల్ ఫిల్మ్ కాబట్టి నిర్మాణ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, దాంట్లో ఉన్నటువంటి నటీనటులు కూడా చాలా అద్భుతంగా నటించారు కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి. కాకపోతే ఈ తెలుగు సినిమా విషయానికి వస్తే మాత్రం కార్తికేయ 2 సాధించినటువంటి విజయము అది అప్పట్లో ఒక సంచలనంగానే ఉండింది.
దాన్ని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎప్పుడైతే ఈ అవార్డు అనౌన్స్మెంట్ చేశారో ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదిక కూడా అందరూ కూడా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మెగాస్టార్తో తలుచుకుంటే తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్విట్టర్ వేదిక, ఫేస్బుక్ వేదికగా కూడా వాళ్ళు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ ఇంటి దగ్గర కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడితే ఇప్పుడు ఇంకా సెలబ్రేషన్స్ చేయడానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో ఇంకా డీటెయిల్స్ అయితే మిగతా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవి కూడా రావాల్సి ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత ఏ ఒక్క భాషకైతే కానీ తమిళ్లో కానీ, కన్నడ కానీ, తెలుగులో కానీ, మలయాళం కానీ, అలాగే హిందీలో కానీ ఎవరెవరకు ఏ అవార్డులు వచ్చేది మనకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రానా, అలాగే జానీ మాస్టర్ కూడా ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది కదా, ఏ సినిమాకి పర్టికులర్ గా ఏ సాంగ్ కి ఇచ్చారు? అలాగే ఇప్పుడు అక్కడ ఎవరెవరు సినీ ప్రముఖులు చేరుకున్నారు సెలబ్రేషన్స్ లో భాగంగా? ఇప్పటికైతే పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ గారు వచ్చారు. తర్వాత ఈ కార్తికేయ 2 ప్రొడ్యూసర్ ఆయన వచ్చారు. మరి కాసేపట్లో హీరో రాబోతున్నా. హీరో నిఖిల్తో పాటు ఎవరు అందుబాటులో ఉన్నటువంటి చిత్ర నటినటులు, అలాగే డైరెక్టర్ చందు మండేటి. సో అతను ఈ సినిమాకి చాలా కీలకం కాబట్టి అతను కూడా రాబోతున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. తర్వాత వీళ్ళందరినీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ వీళ్ళని సన్మానించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.